హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఆల్రెడీ కుచ్చులు అయితే కట్టిందండి. కట్టిన దాన్ని ఇంకా ఏ విధంగా డిజైన్ చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే చూపిస్తానండి. సింపుల్గా బటర్ఫ్లైస్ షుగర్ బీట్స్ తోటి నేను ఈ విధంగా అయితే డిజైన్ అయితే చేస్తున్నానండి. అదే విధంగా అనేది మీకు వీడియోలో అయితే చూపిస్తాను. రెండు కుచ్చులకు మధ్యలో ఈ విధంగా బటర్ఫ్లైస్ అయితే ఇచ్చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి ఒక నార్మల్ హెమ్మింగ్ నీడిల్కి 2 వరుసల కాటన్ దారాన్ని అయితే తీసుకోవాలండి. తీసుకునేసి ఈ రెండు కుచ్చులకు మధ్యలో మిడిల్లో నుంచి నీడిల్ని శారీ పళ్ళు కింద వైపు నుంచి పై వైపుకి అయితే తీసుకొచ్చేసి మళ్ళీ నీడిల్ని కింద నుంచి పై వైపుకి తీసుకొచ్చేసి లూప్ అనేది ఫామ్ అవుతుందండి. ఆ లూప్ లోపల గుండా నీడిల్ని లాగేసామంటే నాట్ అయితే పడిపోతుంది. నాట్ పడిపోయిన తర్వాత షుగర్ బీట్స్ అయితే ఎక్కించుకుంటున్నానండి. షుగర్ బీట్స్ ప్లేస్లో మీ దగ్గర ఏ అవైలబుల్లో ఉంటే ఆ బీట్స్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. నేనైతే షుగర్ బీట్స్ని అయితే యాడ్ చేస్తున్నాను. మొత్తం 4 బీట్స్ని అయితే వేసానండి. వేసిన తర్వాత బటర్ఫ్లై అయితే ఎక్కించుకుంటున్నాను. బటర్ఫ్లై అనేది మనకి ఈ విధంగా కావాలి కాబట్టి చూడండి, మనం కిందకి వేసినప్పుడు ఈ విధంగా ఉండాలండి బటర్ఫ్లై అనేది. అందుకోసం అనేసి నేను ఈ విధంగా అయితే ఎక్కించేసాను. ఎక్కించిన తర్వాత మళ్ళీ లాస్ట్ వచ్చేసి ఒక 2 షుగర్ బీడ్స్ అయితే ఎక్కించుకుంటున్నానండి బటర్ఫ్లై కింద. ఇది ఎందుకంటే మనకి బటర్ఫ్లై అనేది కిందకి జారిపోకుండా మనం నాట్ వేసుకోవడానికి వీలుగా ఉంటాయి. వీటిల్లో ఒకదానిని స్కిప్ చేసేసి ఇంకొక బీడ్ లోపల గుండా నీడిల్ని పై వైపుకి అయితే తీసుకెళ్తున్నాను నీట్గా. చూడండి, ఇప్పుడు పూసనైతే స్కిప్ చేసేస్తున్నాను. స్కిప్ చేసేసి నీట్గా నీడిల్ని పైన 4 ఉన్నాయి కదండి పూసలు, 4 లోపల గుండా పైకైతే తీసుకెళ్తున్నాను. వీటన్నిటి గుండా నీట్గా నీడిల్ని అయితే పైకైతే తీసుకెళ్తున్నాను. నీట్గా అన్ని బీడ్స్ లోపల గుండా నీట్గా నీడిల్ని అయితే నేను పైకైతే తీసుకొచ్చానండి. ఇక్కడ లూజ్ వచ్చిందనుకోండి, మీరు కొంచెం ఈ లాస్ట్ పూసింది కదా, దీన్ని కొంచెం కింద కనుక్కొనేసి మళ్ళీ పైన టైట్గా లాగేసామంటే మనకు నీట్గా అయితే వచ్చేస్తుందండి. మళ్ళీ నీడిల్ని పై వైపు నుంచి కింద వైపుకి అయితే తీసుకొచ్చేస్తున్నాను. తీసుకొచ్చేసి జస్ట్ మనము ఈ విధంగా పూలు అల్లుకుంటాం కదండి, ఆ అల్లుకున్న విధంగా మనం నాట్ అయినా వేసేసుకోవచ్చు. 2 టైమ్స్ కనుక వేసామంటే మనకి ఫినిషింగ్ అనేది చాలా నీట్గా అయితే ఉంటుందండి. లేకపోతే మీరు నార్మల్గా నాట్ వేసేసేటట్టయినా నాట్ అయితే వేసేసుకోవచ్చు. ఈ విధంగా 2 టైమ్స్ అనేది నాట్ అయితే వేసేసుకోవాలి. వేసిన తర్వాత నేను ఇప్పుడు చూడండి, నేను థ్రెడ్ని అయితే పై వైపు నుంచి నీడిల్ని పై వైపు నుంచి కింద వైపుకి అయితే తీసుకెళ్తున్నానండి. తీసుకెళ్ళేసి నీట్గా ఇది ఎందుకు తీసుకెళ్తున్నానంటే థ్రెడ్ పైన కనిపించకుండా మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుందండి. ఇప్పుడు కింద కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఫినిషింగ్ అనేది చాలా నీట్గా అయితే ఉంటుంది, థ్రెడ్ కూడా కనిపించదు. ఈ విధంగా మనం డిజైన్ చేసుకోవచ్చండి బటర్ఫ్లైస్ని. కుచ్చు మధ్యలో ఈ విధంగా డిజైన్ చేసామంటే హెవీగా కనపడుతుంది. మనకి లుక్ అనేది కూడా చాలా హెవీగా అయితే అనిపిస్తుందండి. బ్యూటిఫుల్గా ఉందండి. ఈ విధంగా మీరు ట్రై చేయండి. బటర్ఫ్లైస్ అయినా ట్రై చేయొచ్చు. ఇంకా మీ దగ్గర ఏమన్నా ఉన్నా వాటితో కూడా ఈ విధంగా డిజైన్ అయితే చేసుకోవచ్చండి. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.